అవకాశం ఇచ్చారని మళ్ళీ మనం మాట్లాడదాం తర్వాత. మహేష్ గారు, ఏంటి వాళ్ళ బీజేపీ జాతీయ స్థాయిలో సరే రేపు ఎన్నికలకి మీకు ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి పక్కన పెడదాం, ఇంకా 2 దశల ఎన్నికల తర్వాత జూన్ 4 ఫలితాల తర్వాత ఎట్లాగో మనకు తెలుస్తుంది. కానీ తెలంగాణ మీద ఒక ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ ఏదో సిద్ధం చేసుకుని బీజేపీ ఉందా? మీరొక్కళ్లే కాదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి ఏదో స్కెచ్, ఏదో తెర వెనకాల ఏదో జరుగుతోందన్న అనుమానాలు అయితే తెలంగాణ ప్రజల మెదళ్లలోకి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఏం జరుగుతోంది? పెద్దలందరూ కూడా నమస్కారం. అయితే అన్న, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ రాజకీయ ఉద్యమ పార్టీగా ఉండే, ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారింది, రాజకీయ పార్టీ కుటుంబ పార్టీగా మారింది. కుటుంబ పార్టీగా మారిన తర్వాత ఈరోజు కుటుంబ సభ్యులు కూడా ఓడిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా అందులో ఉండే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు గోడలు దునికేటోళ్ళగా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు గోడలు దునికి ఆ పార్టీలోకి వచ్చారు. అందులో నుంచి ఇప్పుడు బయటికి పోవడానికి అందరు కూడా వెయిట్ చేస్తా ఉన్నారన్న. అయితే దీంట్లో మీరు ఇంతకుముందు మాట్లాడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మీరు నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తూ మా గేట్లు తెరిచుంచడం, ఇప్పుడు ఒక్కరే వచ్చారు, ఇంకా మిగతా వాళ్ళంతా వెయిట్ చేస్తారు అని చెప్పారు. అయితే అట్లా తెరిచుంచినప్పుడు ఏమైందంటే రెగ్యులర్ గా దయాకర్ అన్న మాట్లాడుకుంటాడు, డెమోక్రటిక్ విధానంలో బయట పార్టీలో గెలిచి ఇతర పార్టీలకు రావడం అటువంటిది అది ప్రజలను మోసం చేసినట్టు, ప్రజాస్వామ్యాన్ని మోసం చేసినట్టు దయాకర్ రెగ్యులర్ మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అన్నకు కూడా మనసులో ఉంటుంది, అరే మేము ఇన్ని రోజులు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కొట్లాడినాం, కేసులు పెట్టుకున్నాం, మమ్మల్ని కొట్టిన వాళ్ళు మా మీద కేసులు పెట్టిన వాళ్ళు మళ్ళీ మా దాంట్లోకి వస్తారు, మళ్ళీ మా మీద వాళ్ళ పెత్తనం ఉంటాయి చాలా మందికి. ఏ పార్టీ అయినా కార్యకర్తలకు ముఖ్యంగా లీడర్లు అందరికి కూడా అది ఉంటది. అయితే అట్లాంటి విషయాలు జెన్యున్ గా మనస్ఫూర్తిగా ఆలోచిస్తే అందరూ కూడా దాన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సింది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ రావడం అంటే ప్రజలను మోసగించినట్టు, అట్లాగే ఈ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు తన నమ్ముకున్న కార్యకర్తలను ద్రోహం చేసినట్టు అవుతుంది. అయితే దీంట్లో బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వస్తారా లేకపోతే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పోతారా అనేది చర్చ పెట్టినప్పుడన్నా తప్పకుండా జూన్ 4 తర్వాతనే ఒక మంచి పరిణామం అయితే తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయన్నా. దానికి ఏ పార్టీ ఏం పెట్టినో అనేది జూన్ 4 తర్వాతనే మీరు మనంతా కూడా మళ్ళీ చర్చించుకున్నారు దానిపైన. అంటే ఇప్పుడు మీరు అన్న కాదు ఫిరాయింపుల మీద రకరకాల చర్చలు జరుగుతుంది. వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నాయకులు, మీ పార్టీ నాయకులే, వారు ఉపరాష్ట్రపతిగా చేసిన నాయకులు ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆయన చాలా సీరియస్ గా దీని మీద మాట్లాడేవారు. ఫిరాయింపు చేయగానే రద్దు అయిపోయేటట్టు మనం రాజ్యాంగాన్ని మార్చుకోవాలని. అసలు అందులో ఉన్న లూప్ హోల్స్ నే ఆధారంగా చేసుకుని మొత్తం లెజిస్లేటివ్ పార్టీలనే జంపు కొట్టిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కదా. సో ఏదో ఒకటైతే జరగబోతోందని అయితే ఖచ్చితంగా చెప్తారా? మీరు అన్నారు తెలంగాణ. ఇంకొక విషయం, మొన్న సికింద్రాబాద్ ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థి టిఆర్ఎస్ లో గెలిచిన అభ్యర్థిగానే ఇంకా ఉన్నాడు. టిఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన అభ్యర్థిగానే ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిండన్న. అదే విధంగా మొన్న వరంగల్ లో పోటీ చేసినటువంటి అభ్యర్థి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ప్రకటించిన తర్వాత అందరు చెప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టి ధన్యవాదాలు తెలిపి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా మారిపోతారన్న. అంటే వీళ్ళ యొక్క రాజకీయంగా ఇన్స్టెబిలిటీ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే మహేష్ గారు, 106 మంది ఈసారి లోక్సభలో మీరిచ్చిన సీట్లు బీజేపీ మొట్టమొదటిసారి, ఇంతకుముందు ఎప్పుడూ లేదు బీజేపీ చరిత్రలో 106 మంది ఫిరాయింపుదారులను తీసుకుని మీరు ఇవాళ లోక్సభ బరిలో నిలబెట్టారు. అందుకని ఎవరు ఏ పార్టీ కూడా అంటే మనం అనుకుంటాం కదా గొంగట్లో కూర్చొని ఎందుకు ఏరుకోవడం అని. సో ఏ పార్టీ కూడా దీనికి అతీతంగా లేదు. బట్ మై ఫోకస్ ఈస్ ఇక్కడ ఎవరు చక్కగా రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నారని కాదు, తెలంగాణ మీద బీజేపీ స్కెచ్ ఏంటి? డెఫినెట్ గా తెలంగాణలో ఇప్పుడు మొన్న ప్రజలందరూ కూడా గౌరవించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, మద్దతు ఇచ్చి. రేపు వాళ్ళ ప్రభుత్వం 5 ఏళ్ళు చల్లగా ఉండాలి, మంచిగా నడపాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని మేము కోరుకుంటామన్నా. 5 ఏళ్ల తర్వాత వాళ్ళ పాలన సరిగా లేకపోతే ఎలక్షన్లు వస్తే దాంట్లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా జెండా ఎగరేస్తున్నా. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ రోజు కోలుకోలేని దెబ్బ తగిలింది. బండారు గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా, అద్దంకి దయాకర్ గారు అలాగే దేవిప్రసాద్ గారితో మాట్లాడాక. ఎందుకంటే మీరు ఎలా అన్నారు, కొద్ది రోజుల క్రితమే పార్లమెంటరీ నేత లక్ష్మణ్ గారు చేసిన వ్యాఖ్యలు నేను ప్రస్తావిస్తా. మరి ఆయన 5 ఏళ్లు చల్లగా ఉంటుంది, కాంగ్రెస్ ఉండాలని నేను కోరుకోలేదు, ఎందుకు కోరుకోలేదో మాట్లాడదాం. బండారు గారు, ఇవాళ నేను తీసుకున్న సబ్జెక్టు అంటే ఒకటి హామీలు అమలు చెయ్యలేదు, ఏదో ఊరికే బడాయి కబుర్లు చెప్పారు కానీ ఇవాళ చేతులు ఎత్తేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది ఒకటి మొదలుపెట్టారు, ఏది బీఆర్ఎస్ నేతలు. అలాగే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు నిలబడుతుందో ఏంటో అనేది ఇంకోటి మొదలు పెట్టారు. లేదు అసలు రేవంత్ రెడ్డి మొత్తం 50 మందినో 60 మందినో తీసుకుని బీజేపీలకు జంప్ అవుతాడు అనేది ఒకటి మొదలు పెట్టారు. కానీ ఇవాళ పూర్తిగా కౌంటర్ అటాక్గా బీఆర్ఎస్ అస్తిత్వానికే గండి కొట్టేలాగా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా స్కెచ్ చేస్తుందా? అదర్వైజ్ కోమటి రెడ్డి లాంటి నేతలు పదే రిపీటెడ్గా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? మీకు మిత్రులకు నమస్కారం. 2 జాతీయ పార్టీలు
ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసి చచ్చిన పామును మళ్ళీ చంపాలనుకుంటున్నాను చెప్పాలంటే. చచ్చిన పాము ఎందుకు అంటున్నానంటే పూర్తిగా చావదు, కానీ ఇప్పుడు రెండు పార్టీల అంటే రెండు జాతీయ పార్టీల దృక్పథం ఏంటంటే బీఆర్ఎస్ ను నామరూపాల్లో కూడా చేయాలి, ఇందులో మళ్ళీ రెండు పార్టీలే ఉండాలని చెప్పి. మొదటి నుంచి కూడా బీజేపీ పాలసీ ఏంటంటే దేశవ్యాప్తంగా చూస్తున్నాం మనం, 9 ప్రాంతీయ పార్టీలు వాళ్ళ దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్నాయి, 3 రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు చీల్చడంలో కానీ ప్రాంతీయ పార్టీలను మనకు తొక్కడంలో కానీ బీజేపీ ముందు. గతంలో మనకు కాంగ్రెస్ ఉండేది, కొన్ని చోట్ల విఫలమైంది కూడా. తమిళనాడు లాంటి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఏం చేయలేకపోయింది, కాంగ్రెస్ వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఏ పార్టీని పూర్తిగా దెబ్బకొట్టడం అంటూ ఉండదు, పార్టీలు బట్టే ఉంటాయి. ఇంతకుముందు దేవిప్రసాద్ అన్నట్టు ఒక మాట మనం కొంచెం వెనక్కి వెళ్దాం. 77లో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ పని అయిపోయింది, యాగం అయిపోయింది, మళ్ళీ రాదన్నారు. కానీ 3 ఏళ్ళలో 80లో చాలా పెద్ద మెజార్టీతో ఇందిరాగాంధీ గారు వచ్చారు కదా. అంతేందుకు రాజీవ్ గాంధీ చనిపోగానే పార్టీ లేదు, అయిపోయింది, ఎక్కడిదక్కడ ఇంకేముంది అంటే పివి నరసింహారావు గారు లాంటి ముఖ్య ప్రధానమంత్రిగా అయింది కదా. అంతేందుకు తర్వాత వాజ్పేయి గారి హయాం తర్వాత 2004లో మీకు మన్మోహన్ సింగ్ గారు వచ్చేదాకా మన కాంగ్రెస్ పార్టీ వస్తారని అనుకోలే కదా. భారత్ వెలిగిపోతుంది అంటే ఏమైంది, ఓడిపోయారు బీజేపీ. అందుకని అదొక్కటే కాదు, ఇవాళ నీవు నేర్పిన విద్య నీరుదాక్ష అన్నట్టు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ 2 సార్లు ప్రతిపక్ష హోదా దక్కించుకున్న 21 సీట్లు అప్పుడు 2014లో టీపీసీసీ విలీనం చేసుకుంది, 2018 కూడా అదే పనిచేసింది. కనుక ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం పోతుంది అనే మాట కూడా అబద్ధమని నేను అంటున్నాను. ఎందుకంటే పార్టీలు నిలిచి ఉంటాయి అంటున్నాయి, ఇవాళ కాకపోతే రేపు వాళ్ళ పార్టీ విధానాలు ఉంటాయి, నడుస్తుంటాయి. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఇదే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు కదా, అయిపోయింది ఇంకెక్కడిది, 2 సార్లు టీపీసీసీ విలీనం అయిపోయింది, ఇంకేం లేదు పొమ్మన్నారు కదా. మరి పడిలేచే కెరటం లాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంటే అందుకని పార్టీలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. అది బీజేపీ అన్నా బీఆర్ఎస్ అన్నా కాంగ్రెస్ అన్నా సాధ్యం కాదంటున్నారు. ఎందుకంటే బీజేపీ మోడీ గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ ముక్తి భారత్ అంటున్నారు. సాధ్యమవుతుందా? 3 కాకపోతే 4 రాష్ట్రాలు, 4 కాకపోతే 6 రాష్ట్రాలు, 5 రాష్ట్రాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బాగా ధీమాతో ఉన్నది, ఎందుకు వచ్చింది తెలియదు, కానీ మొత్తం మీద ఒక మైండ్ గేమ్ అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర పరిణామాలు చూస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రిజల్ట్ ను బట్టి మాత్రం చాలా పెద్ద ఎత్తున పరిణామాలు రాజకీయ రిజల్ట్. సరే, మొన్న కేసీఆర్ గారు 14-15 వస్తాయంటే ఆ పార్టీ నాయకులే ముక్కును వేలేసుకున్నారు, కాస్త నవ్వుకోలేక ఆపుకున్నారు అని చెప్పి కూడా కామెంట్లు చేశారు కొంతమంది. అసలు మెదక్ ఒకటే కాస్త టఫ్ గా నడుస్తోంది, అందులో ఏమైనా ఎడ్జ్లో బయటపడుతుందా, లేకపోతే ఇంకో పార్టీ అంటే ఒక సీటే గెలుచుకోవడం కష్టం అనే పరిస్థితులు వాళ్ళు బీఆర్ఎస్ చర్చ ఉంటే, రేపు పొద్దున్న ఫలితాలు కనుక అటు ఇటు అయితే నిజంగానే బీఆర్ఎస్కి ఎదురీత ఆ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ కాదా బండారు గారు? బీఆర్ఎస్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పుడు 23 ఏళ్ళు అయిపోయింది, 2001 ఏర్పడ్డది. ఎన్ని ఒడిదుడుకులు చూసిందని నేను అంటున్నాను. బీఆర్ఎస్ మద్దతు కాదు, 2001 నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఒడిదుడుకులు చూసింది, ఉద్యమకాలంలో చూసింది. కాకపోతే అధికారంకి వచ్చిన తర్వాత వేరుగా ప్రవర్తించారు, అది వేరు, ఆ తప్పులకే వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. కానీ మొత్తం మీద ఇప్పుడు మనకు ఏదైతే వాళ్ళు మీరు అంటున్నారో పార్టీ మునిగిపోవడం అంటూ ఉండదని నేను అంటున్నాను. కాకపోతే ఎప్పుడు పరిణామం ఉంటదంటే 1 or none అని బీజేపీని కేసీఆర్ గారు ఒక ప్రముఖ టీవీ ఛానల్ మాట్లాడుతూ 1 or none అన్నారు. అది కరెక్ట్ కాదు. 1 or none అసలే రాకపోవచ్చు బీఆర్ఎస్ అంటున్నారు. నేనంటున్నాను త్రిముఖ పోటీ ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ కావాలని ఏం లేదు. విషయ గారు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, 2 ఎన్నికలు ఒకే తీరుగా ఉండదు. రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీలో హెచ్ఓటీ ఎట్లా అవుతుందని చెప్పగలుగుతాం, కానీ ఇక్కడ సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలను చెప్పలేము. కనుక ఒక్క మాట చెప్పొచ్చు ఏంటంటే, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ 3 పార్టీల్లో 1, 2, 3 మనం మెడల్స్ ఇచ్చేటప్పుడు మధ్యన ఒకటి వచ్చే వాళ్ళని పెడతాం, అటుపక్క 2, 3 పెడతాం. ఇప్పుడు ఈ 3 మధ్యన పోటీ ఏం జరుగుతుంది అంటే 1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు పోటీ జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ అనుకుంటుంది ఏంటంటే 3వ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుందని సమస్య లేదు, కానీ ఈ అద్భుతాలు ఏదైనా జరగవచ్చు. కానీ 3వ స్థానంలో ఉంటుందని ఊహిస్తే కూడా 3వ స్థానంలో 1-2తో ఉంటుందా, 2-3తో ఉంటుందా? అట్లాగే అందరూ డబుల్ డిజిట్ అంటున్నారు. ఇవాళ కేసీఆర్ గారితో సహా అందరూ డబుల్ డిజిట్ అంటున్నారు. నా అంచనా ఏంటంటే ఎగ్జిట్ పోల్ చెప్పడం సరైనది కాదు, కానీ ఏవైనా 10 లోపల సింగిల్ డిజిట్ కే పరిమితం మాత్రం నేను అనుకుంటే ఏ పార్టీ అయినా 4-8 కావచ్చు, 3-6 కావచ్చు, 3-9 కావచ్చు, కానీ 10లో అయితే పడాలని నేను అనుకుంటున్నాను. చివరికి లాస్ట్ మిగిలేదు మాత్రం బీఆర్ఎస్ ఉంటుంది. అయినా బీఆర్ఎస్ అస్తిత్వాన్ని నిలుపుకునే క్రమంలో ఇవాళ అస్తిత్వ పోరాటం జరుగుతుంది. తెలంగాణ చాలా మంది సెంటిమెంట్ పోరాటంగా చూస్తున్నారు అస్తిత్వ పోరాటం వల్ల. అందుకనే June 2ను ఓన్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు కేసీఆర్ గారిని పిలుస్తా ఉంటున్నారు, రేపు పొద్దున మనం సోనియా గాంధీ గారిని పిలుస్తా ఉంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏంటంటే మేము కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి లేదని కాదు, కానీ 10 ఏళ్ల తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరపడంలో తెలంగాణ ప్రజల మనసును మరొకసారి దోచుకుందాం, మరొకసారి చేద్దామనే ఉద్దేశంగా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు టీఆర్ఎస్ కానీ ప్రయత్నం చేస్తారు.